మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం చుట్టూ రాజకీయాలు అల్లుకుపోయిన నేపథ్యంలో కడప కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేక హత్య కేసు గురించి ఎక్కడా మాట్లాడొద్దంటూ డాక్టర్ సునీత, వైఎస్ షర్మిల, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, నారా లోకేష్, ఎం రవీంద్రనాథ్ రెడ్డిలను కోర్టు ఆదేశించింది. వైఎస్ అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ వైసీపీ నేత సురేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు వివేక హత్యకు సంబంధించి మాట్లాడొద్దని, అవినాష్ రెడ్డి ప్రస్తావన తీసుకురావద్దని ప్రతివాదులకు స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం చుట్టూ రాజకీయాలు అలుముకుపోయిన నేపథ్యంలో కడప కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేక హత్య కేసు గురించి ఎక్కడా మాట్లాడొద్దంటూ డాక్టర్ సునీత, వైఎస్ షర్మిలను, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, నారా లోకేష్, ఎం రవీంద్రనాథ్ రెడ్డిలను కోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. రవీంద్ర, హత్య కేసు చుట్టూ ఎన్నికల వేళ మొత్తం అన్ని రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో వైఎస్ వివేక హత్యను అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి సీఎం జగన్ మరోసారి ఇదే హత్యను అడ్డు పెట్టుకొని వస్తున్నారని ఇటు చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరో ప్రధాన విషయం ఏంటంటే ఈ కేసులో కీలక నిందితుడు అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజెంట్ మళ్ళీ మరోసారి ఎంపీగా బరిలో దిగబోతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను ఒక్కసారిగా వైసీపీకి చెందినటువంటి నేతలు కోర్టుకు వెళ్లారు. ప్రధానంగా కడప మేయర్ సురేష్ బాబు అలాగే జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన కోర్టుకు వెళ్లడంతో ఒక్కసారిగా వైఎస్ వివేక హత్యపై ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పి కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనికి ప్రధానంగా ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు వివేకానందరెడ్డి కూతురు సునీత వీళ్ళందరూ కూడా ఇటు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసులో నిందితుడు అలాగే హత్య చేసినటువంటి పాత్రధారి అని పదే పదే ప్రస్తావించడము. గత 2-3 రోజుల కిందట సునీతారెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వివేక హత్య కేసులో ఎలాంటి పాత్రలు ఉన్నాయి అన్న కోణంలో సునీతారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయించారు. దీన్ని గమనించినటువంటి వైసీపీ నేతలు ఒకసారిగా ఈ హత్యకు సంబంధించిన ఈ పరిణామాలు అలాగే వాళ్ళ ప్రస్తావనలు ఎన్నికల టైంలో తప్పనిసరిగా ప్రభావం చూపే అవకాశం ఉన్నాయని తెలుసుకున్నటువంటి వైసీపీ నేతలు కోర్టుకు ఆశ్రయించారు. వెంటనే కోర్టు తరపున అలాగే వాదుల తరపున లాయర్ నాగిరెడ్డి వాదనలు వినిపించారు. వాదనల అనంతరం కూడా ఈ కేసులో ఎవరు మాట్లాడొద్దని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ షర్మిలతో పాటు ప్రజెంట్ పులివెందుల టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మారంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవికి వీళ్ళందరికీ కూడా నోటీసులు కూడా పంపించే పరిస్థితి ఉంది. అంటే హత్యకు సంబంధించినటువంటి పరిణామాలను అడ్డుపెట్టి ఈ కేసులో పదే పదే ప్రచారాలు సభల్లో అలాగే సమావేశాల్లో ప్రస్తావించడంతో ఈ కేసుకు సంబంధించినటువంటి దోషులు తేలే అవకాశం లేదు. ప్రస్తుతం అది సిబిఐ దర్యాప్తులో కొనసాగుతా ఉంది. అతను దోష నిర్దోష అనేది తేలక ముందే వీళ్ళందరూ కూడా తనను టార్గెట్ చేసి ఎన్నికల ప్రచారాల్లో సమావేశాల్లో వాడుకోవడం పట్ల వైసీపీ పైన అలాగే ఎంపీ పైన తీవ్ర ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కోర్టు ద్వారా వచ్చినటువంటి ఉత్తర్వులు ఒక ఇంత వైసీపీకి ఉపశమనం అని అనుకోవచ్చు. కానీ ఒకసారి మనం గమనిస్తే గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఆ హత్య జరిగినటువంటి టైంలో టీడీపీ చేసిందని చెప్పి వైసీపీ కూడా చాలా వరకు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో టీడీపీ కూడా సేమ్ ఇలాగే కోర్టుకు వెళ్లడంతో వాళ్ళకు కూడా గ్యాంగ్ ఆర్డర్ ఇచ్చారు. అంటే దీన్ని గ్యాంగ్ ఆర్డర్ అంటారు. ఇదే తరహా ఆర్డర్ ను మళ్ళీ ఇప్పుడు కూడా కోర్టు ఇవ్వడంతో ఒకసారిగా అప్పుడు స్పందించినటువంటి కోర్టు ఇప్పుడు కూడా హత్యపై ఎన్నికల కోడ్ అలాగే ఎన్నికలు జరుగుతున్న టైంలో టార్గెట్ చేసి మాట్లాడకూడదు, ఇకపై ఎక్కడా కూడా ఎన్నికలు ముగిసే వరకు వివేక హత్య పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి చాలా స్ట్రాంగ్ గా కోర్టు కూడా ఆదేశించింది. దీన్ని మరి చూడాలి 2-3 రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు. అటు వివేకానంద రెడ్డి కుమార్తె ఎలా రెస్పాండ్ అవుతారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. బాబా, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.